అమ్మ చాలామంది అంటూ ఉంటారు కదా! నీళ్ళు ఎక్కువగా వాడొద్దు. ఎందుకంటే అలా వాడిన వాళ్ళ చేతుల్లో డబ్బులు ఎక్కువ నిలవవు అని చెప్పేసి. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇక్కడ ఎంతవరకు అంటే పంచమహాభూత తత్వాలనే మనం భగవత్ స్వరూపంగా చెప్పుకుంటూ ఉన్నాం. జలం కూడా అదే కదా! మరి దాన్ని వృధా చేయటం అంటే డబ్బుని మనం పారపోసుకోవడమే. హ్మ్. మామూలుగా మనకేం చెప్తారు శ్రీ సూక్తంలో ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం ఇంద్రో బృహస్పతిర్వరుణో ధనమశ్నుతే అని. ధనం అంటే రూపాయి నోట్లు, నగలు, కార్లు, ఇళ్ళు మాత్రమే కాదు. హ్మ్. భగవంతుడు ప్రకృతి రీత్యా మనకి ఒక ధనాన్ని ఇచ్చాడు. మనకి ఆరోగ్యం కావాలంటే అగ్ని ఉండాలి, సూర్యుడు ఉండాలి, జలం ఉండాలి. ఇవన్నీ లేకుండా మనకి ఆరోగ్యం లేదు. పంచభూతాలు లేకుండా అవి సరైనటువంటి శక్తిని మనకి ఇవ్వకపోతే మనకి ఆరోగ్యం లేదు. అంటే మన సంపద అంతా ఏమిటి? నిజమైన సంపద అంటే ఏమిటి? వాడు అంటే దరిద్రుడు ఎవరూ లేరు. హ్మ్. అందరికీ భగవంతుడిని ప్రసాదిస్తున్నాడు కదా ప్రకృతి రీత్యా. అవును. అగ్ని అందరికీ అందుబాటులోనే ఉంటుంది. సమానంగా. గాలి అసమానంగా. హ్మ్. భూమి, ఆకాశాలు, గాలి, వెలుతురు అందరికీ ఉన్నాయి. అందుకని ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, అలా మనకి ప్రాణానికి ఉపయోగపడేటువంటిది ముఖ్యంగా ఏమిటంటే, మనకి గాలి తర్వాత నీరే మనం జీవించడానికి ముఖ్యమైనటువంటి అవసరం. హ్మ్. మరి అలాంటి జలాన్ని మనం దుర్వినియోగం చేస్తే అది చంద్రదోషాలకి దారితీస్తుంది. హుహు. అందుకని జలాన్ని ఎప్పుడైనా ఎవరైనా అలా దుర్వినియోగం చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఆగవు. అంటే సంపదకి కారకంగా చెప్పుకున్నాం కదా! హ్మ్. అందుకని సంపదలు ఆగవు అనేటువంటి నానుడి కూడా ఉంది. హుహు. కాకపోతే ఏమిటంటే జలాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేయకూడదు, కలుషితం చేయకూడదు. అసలు నీటి వినియోగం ఏ విధంగా ఉండాలంటారు? నీటి వినియోగం అంటే మీకు ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకు దాన్ని వాడండి. కొంతమంది కొళాయిలు తిప్పి పెట్టేస్తూ ఉంటారు. ఆ నీళ్లు పోతూ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు నీళ్లు పారపోస్తూ ఉంటారు. అవసరం ఉన్నా లేకున్నా చేతులు కడుగుతూ ఉంటారు. ప్రతిదానికి 4 సార్లు, 4 సార్లు చేయటం, 4 సార్లు తుడవటం, బకెట్లు బకెట్లు పారబోయటం చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల కూడా సంపదలు హీనమవుతాయి. సంపదలు నిలవవు అనేటువంటిది. అంటే బకెట్ నీళ్లు పారపోస్తే నీళ్లు ఉండవా అని అర్థం కాదు. మీకు పొదుపు అనేటువంటిది వస్తువు విలువ అనేది తెలియనప్పుడు డబ్బును కూడా అదే విధంగా ఖర్చు పెడతారు కదా! హ్మ్. ఒక ప్రణాళిక లేనటువంటి జీవితం మీది అని అర్థం అవుతుంది కదా! దానివల్ల నష్టాలు వస్తాయి. అందుకని ఇంకొకటి నీటిని దుర్వినియోగం చేయటమే కాదు, అంటే వేస్ట్ వృధా పోయటమే కాదు, జలాశయాల్ని కానీ నీటిని కానీ ఎప్పుడు కూడా కలుషితం చేయకూడదు. హ్మ్. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. డ్రైనేజీలన్నీ కూడా జలాశయాల్లోకి వదిలేయటం, ఆ! ఈ మురికి అన్నీ కూడా అందులో వదిలేయటం, అక్కడికి వెళ్ళి తలంట్లు పోసుకోవడం, అక్కడ బట్టలు ఉతకడం, విగ్రహాలన్నింటినీ కూడా నీళ్ళల్లో వదలటం, అన్ని కెమికల్స్ ఉన్నటువంటి విగ్రహాలను తయారు చేసి అందులో వదలటం, హ్మ్. ఇలా అనేక రకాలుగా జలాల్ని కలుషితం చేస్తూ ఉన్నారు. అలా జలాన్ని కలుషితం చేసినా కూడా అది మంచిది కాదు. ఆమె ప్రతి మీనాక్షి అనే కాలర్ లైన్‌లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో! హలో. నమస్కారం అండి. మీనాక్షి హస్బెండ్ మాట్లాడుతున్నానండి. ఒకసారి మీనాక్షి గారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. ఓకే సార్. జూలై 5, 1981 ఆ, ఉదయం 11 గంటలకు చిత్తూరులో పుట్టారు. అవునండి. ఇప్పుడు సమస్య ఏంటో చెప్పండి మేడంతో. ఏం లేదు, మిస్సెస్ ని బ్లడ్ కొంచెం తక్కువగా ఉండే వల్ల అప్పుడప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తాము. బ్లడ్ తక్కువగా బ్లడ్ ఉందని. బాగా సర్క్యులేషన్ అవుతుంది. ఉమ్, ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళకుండా సరే మెడిసిన్ వాడొద్దు, మామూలుగా సరిపోద్ది అట్లా అనుకుంటే సరిపోతుంటుందండి. మళ్ళీ పాత ప్రకారంగా బ్లడ్ లేకుండా కొంచెం నీరసంగా అయ్యేది. అంటే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వాడితేనే బాగుంటుంది, లేకపోతే లేదంటున్నారు. అవునా? అవునవునండి, అవునండి. ఈ అమ్మాయికి మీ మిస్సెస్ ఏమో ఈవిడికి చంద్ర మహర్దశ నడుస్తోంది. చంద్ర మహర్దశ నడుస్తోంది కాబట్టి చంద్రుడికి మీరు జపం చేయించండి. సోమవారాలు శివుడికి అభిషేకం చేయించండి. పౌర్ణిమ రోజు రాత్రి లలితా సహస్రనామం చదవండి. ఇవి చేస్తూ మీరు మెడిసిన్స్ కూడా వాడండి. బాగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా పేదవాళ్ళకి అవసరమైనటువంటి మందులు కొనిస్తూ ఉండండి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ. అయితే ఇప్పుడు తాగే నీటిని అలాగే కలుషితం చేస్తాం, జలాశయాలను కలుషితం చేస్తే ఎలాంటి రోగాలు, ఎలాంటి దోషాలు ఏర్పడతాయంటారు? ముఖ్యంగా ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది? ఎలాంటి రోగాలు? నీళ్ళని కలుషితం చేశారు. కలుషితమైనటువంటి నీళ్లు మనకి ఎక్కడుంది? కిడ్నీస్. హ్మ్. మూత్ర విసర్జన మనకి కిడ్నీస్ ద్వారానే వేస్ట్ నీళ్ళని కూడా వస్తాయి కదా! హ్మ్. అందుకని కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం. ఆ తర్వాత జల సంబంధమైనటువంటి రోగాలు అంటే వాపులు, ఒంట్లో వాపులు వస్తుంటాయి కొంతమందికి. హ్మ్. ఇలా ముట్టి చూస్తే సొటలు పడుతూ ఉంటుంది. హ్మ్. అంటే ఈ చంద్రుడికి కారకమైనటువంటిది ఉప్పు. వాపులు ఉన్నటువంటి వాళ్ళు ఉప్పు తినొద్దు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. హ్మ్. ఎందుకు అంటే ఇక్కడ ఈ జలాన్నన్నిటినీ కూడా ఉప్పు తినటం వలన జలాన్ని మొత్తాన్ని ఒక దగ్గర అక్యుములేట్ చేసి అక్కడ వాపులు వచ్చేటువంటి అవకాశం వీళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఉప్పుకి కూడా కారకుడు ఎవరు? చంద్రుడే.
అందుకని ఈ నీళ్ళని కలుషితం చేయటం వలన, ఆ తర్వాత ఇక్కడ మనకి అవసరమైనటువంటి నీటిని దుర్వినియోగం చేయటం వలన ఇక్కడ రోగాలు రావటమే కాకుండా మానసిక ప్రవృత్తి కూడా సరిగ్గా ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు టెన్షన్, ఏది సరిగ్గా లేదంటే దానికి సంబంధించినటువంటి టెన్షన్స్ ఏర్పడుతూ ఉంటాయి వాళ్ళకి.